పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. గెలిచిన మరుసటి రోజే హామీని నెరవేర్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో గత కొంతకాలంగా కోతుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. విజయం సాధించగానే కోతులను పట్టేవారిని రప్పించి కోతులను బోన్లో బంధించి అడవికి తరలించారు. గ్రామంలో ఉన్న అన్ని కోతులను తరలిస్తానని స్పష్టం చేశారు సర్పంచ్. अरे ऊपर के निकल गए। अरे ऊपर निकल गए। आराम से जाके दाओ चलो आई वाह గ్రామం కందికట్కూర్ మండలం ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం. కందికట్కూర్ గ్రామంలో గత ఈ సంవత్సరాల నుండి కోతుల బెడద ఎక్కువగా ఉంది. విలేజీలలో కానీ విలేజీలో ఇళ్లలో దూరడం కానీ మనసులను గరవడం కానీ అట్లాంటి ప్రజలను భయాందోళనకు గురి చేసింది కోతుల వల్ల చాలా మంది ఇతరుల మీద దాడి జరిగితే కోతులు మనసులను గరిస్తే వాళ్ళు ఇంజెక్షన్లు వేసుకొని అనేక రకాల ఇబ్బందుల పడిన చరిత్ర కందికట్కూరు గ్రామంలో ఉంది. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఈ కందికట్కూరు గ్రామంలో ఎవరు కూడా ఈ కోతుల విషయంలో పట్టించుకోకుండా రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకున్న తర్వాత ప్రజల కోసం ఎవరు కూడా ఆలోచించలేదు. ఈ ఆలోచన చేసినటువంటి మా కందికట్కూరు గ్రామ వాస్తవ్యులు చింతపల్లి వేణురావు గారు మరి ఆలోచన చేసి కోతుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుర్రు అనే ఉద్దేశంతో ఈ కోతులన్నింటినీ పట్టించి ఇక్కడ నుంచి కట్కూరు నుండి తరలించాలి. కోతుల వల్ల చాలా మంది రోడ్ల మీదకి రావడన్నా కూడా ఈ రోడ్డుపై బైకుల మీద వెళ్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇళ్లకు వచ్చింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా ఈ కోతులు దాడి చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితులను గమనించినటువంటి వేణురావు ఈ కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల ఉద్దేశంతో మరి వీరి ద్వారా ఈ కోతులను ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. ఈరోజు కందికట్కూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో చింతలపల్లి విజయమ్మ వేణురావు గారు ఆయన అన్న ప్రకారము కందికట్కూరులో నేను కానీ సర్పంచ్గా గెలిచిన తర్వాత కోతుల బెడద లేకుండా చేస్తా అని మనకు మాట ఇచ్చిండు కాబట్టి కట్కూరు గ్రామ ప్రజలకు ఆ మాట ప్రకారము కోతులను పట్టే వాళ్ళని పిలిపించి కందికట్కూరు గ్రామాలకు ఈరోజు బోను సెడి చేసి కట్కూరు గ్రామం తరపున అందరికీ ఒక 113 కోతులు ఇలా పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్ట్కు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఇలా మేము సర్పంచ్ కానీ కొత్తగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళకు మేము కృతజ్ఞతగా కట్కూరు గ్రామం తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.